బిడ్డగా పోయిండు, రైతు బిడ్డగా గెలవాలి, రైతులను అందరిని గెలిపించినట్టు అవుతుంది అనుకున్నా. అంతమంది 19 మంది అందరు జనాలను కూడా గెలిపించిండు నా కొడుకు కప్పు తీసుకొని వచ్చి. అందరి మనసుల్లో అందరు గుండెల్లో ఉన్నాడు నా కొడుకు. 19 మంది సినిమా కంటెస్టర్స్, అందులో ఒక రైతు బిడ్డ సామాన్యుడు, అసలు గెలుస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవారు. సో గెలిచి వచ్చిండు, అది నీ కొడుకు. నా కొడుకు మంచి గడియల పుట్టింది కాబట్టి గెలిచి వచ్చింది. సో వస్తురా జనాలు బయట మిమ్మల్ని, అదే ప్రశాంత్ వాళ్ళ మమ్మీ అని గుర్తుపడుతురా? మస్తు గుర్తుపడుతురు. ఎక్కడికి పోయినా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అని ఫోటోలు దిగుతురు, సెల్ఫీలు తీసుకుంటారు, ఏడికి పోయినా ఏర్పాటు చేస్తారు. మన బస్సులో పోతేనే ఏర్పాటు చేసి బస్సు దిగంగానే సెల్ఫీ తీసుకుర్రు. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. నా కొడుకు చేయంగా అందరికి తెలిసిపోయినాయి. సో బాబు ఏమంటున్నాడు? బాపు ఏమంటుండు, మంచిగా సంతోషంగానే ఉండు బాపు కూడా. ఆయన కూడా ఏర్పాటు చేసి ఫోటోలు దిగుతారు. సో ఇంకోటి, ప్రశాంత్ బయటికి రాగానే పెళ్లి చేస్తా అని చెప్పారు. సో మరి ఆలోచన చేసిరా? చెయ్యాలి. ఇక నా కొడుకుని మంచిగా అర్థం చేసుకొని వాడిని మంచిగా ఉన్న అమ్మాయిని చేస్తాం. చూస్తురా సంబంధం? ఇంకా చూసుడు ఏం లేదు, ఇంటికే రాలేదు, ఇంకే చూసుడు పెట్టినామా, చూడలే. ఇంకా నాగార్జున సార్ అన్నాడు కదా, నువ్వు పోయే వరకు లైన్లో నిలబడతారని. మాకు అదే ఉంది ఇక మనసులో కూడా. అంటే ఇప్పుడు ఆ లైన్ ఎంతమంది వచ్చి లైన్ కోసం వెయిట్ చేస్తారు? అంటే అందరు వస్తారా బిడ్డ, ఎవరో మనకి ఇక ఇలా రాసి పెట్టిన వాళ్ళు వస్తారు. ఓకేనా లవ్ మ్యారేజ్ చేసుకుంటా? లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోడు. చేసుకుంటే నీకు ఓకేనా? అస్సలు చేసుకోడు. వద్దంట అరేంజ్ మ్యారేజ్? ఆ బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాడు. మాట ఇచ్చిండు, బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. సో నిన్న స్టేజ్ పైన గెలిచిన తర్వాత కూడా ఇన్ని లక్షలు నేను రైతులకే ఖర్చు పెడతా అని చెప్పాను. కోపం రాలే అప్పుడు? నిజం చెప్పు. కోపం రాలే. నా కొడుకు కష్టపడ్డాడు, రైతులు ఎట్లా అనేది అన్ని తెలిసిపోయినాయి. రైతులకు ఇస్తా అనుకున్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేమేమనుకోలే, నా కొడుకు కష్టం కాబట్టి రైతులకు పంచుకోండి. మీకేం కోపం రాలేదు? అస్సలు కోపం రాలే, సంతోషం అనిపించింది. కారు కూడా బాబుకి ఇస్తాను ఇచ్చిండు కూడా. బాబుకు కారు ఇచ్చిండు, నాకు నెక్లెస్ ఇచ్చిండు. నెక్లెస్ ఇచ్చిండు. సంతోషమా? నెక్లెస్ అంటే అది చెక్ ఇచ్చిర్రు. చెక్ పోయి గుంట తీసుకుని వస్తాయి పోయి. సంతోషం అనిపిస్తుంది కొడుకు అనిపించింది. కొడుకు కష్టం మీద నాకు ఇచ్చిండు గిఫ్ట్. అలా బాబుకో గిఫ్ట్ ఇచ్చిండు, నాకో గిఫ్ట్ ఇచ్చిండు. బాబుకేమో కారు ఇచ్చిండు, నీకేమో నెక్లెస్ ఇచ్చిండు. మీరేమో మీ ఇద్దరు కలిసి ఆయన ఒక మంచి భార్యని ఇవ్వాలి. మరి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తా అంటారు. స్పైటీ మాట తెలుసా మనకు? నాకు అసలు చదివే రాలే, నాకు ఏమవుతుంది బిడ్డ, అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి పోతానే ఉంటది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ, ప్రశాంత్, యావరు, ముగ్గురు. యావరు, శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములైనా కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు, వాళ్ళ 7 అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు. అప్పుడు నీకేం అట్లా అనిపించింది? మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు మరి? ఇక అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు. ఇక ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. సో కొన్ని సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నప్పుడు ఉంటుంది కదా నాని, ఏమన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్ని కలిసిపోతూనే ఉంటారు. అందరు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. అంటే 109 days తర్వాత నీ కొడుకుని ఇంటికి రాబోతుండు. చాలా రోజులు నీ కొడుకును మిస్ అయి ఉన్నావు కదా? మిస్ అయినా చాలా రోజులు, 3 నెలల 15 రోజులు మిస్ అయినా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంటికి రాబోతుంది నీ కొడుకు. సో ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా నీ కొడుకుకి ఇంటికి రాగానే? ఏం చెప్పాలి నాకు తెలియదు, చెప్పు నువ్వేంటి. గట్టిగా పట్టుకోవాలి కొడుకుని. నిన్న గట్టిగా పట్టుకున్నా, బిగ్ బాస్ అందులోనే పట్టుకున్నా, బిగ్ బాస్ లోనే గట్టిగా పట్టుకున్నా. సో చాలా మంది జనాలు కూడా వచ్చారు నిన్న, అన్ని లక్షల మంది. ఇప్పుడు ప్రశాంత్ కావాలి, ప్రశాంత్ గెలవాలని చెప్పి అంతమంది కోరుకోరు. సపోర్ట్ ఇచ్చారు నా కొడుకు, జనాలు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఆ జనాలందరికి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇక అందరికి ధన్యవాదాలు చెప్తాను, అందరికి ధన్యవాదాలు చెప్తున్నావు. సో మరి ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అటు మొదలు తిరగాల్సి ఉంటుంది, సినిమాలు అవి అనుకుంటా. మరి ప్లాన్ చేస్తారు ఏమన్నా? ప్లానా? ఇక ఆయన ఇష్టం బిడ్డ, ఇక ఆయన ఎట్లా రాసి పెట్టింది అట్లా చేస్తూనే ఉంటాడు. సో ముగ్గురు ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు? పెద్ద కొడుక, చిన్న కొడుక, మీ కూతురా? సమానమే. నా బిడ్డ ఫస్ట్, బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు అందరు సమానమే నాకు.
సో ఇప్పుడే మీ కూతురుతో కూడా మాట్లాడిన అక్కతో ఫుల్ సంతోషంగా వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ వీడియోలు అందరు తిడుతుర్రు వద్దు అని అన్నాడు. మళ్ళీ తర్వాత కూడా చెయ్యి నువ్వు తిట్టినా సరే అని సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ బావ కూడా కామెంట్ పెడితే ఆ విషయంలో కూడా చెప్పిండు, సపోర్ట్ ఇచ్చిండు. ఆయన కూడా మస్తు సపోర్ట్ ఇచ్చిండు. అబద్ధం ఆడద్దు, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చిండు. మా అల్లుడు కూడా సపోర్ట్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే అందరికి ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అందరికి ధన్యవాదాలు అందరికి. ఓకే థ్యాంక్ యూ. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను అందుకే కొంచెంసేపు అని అంటే ఇంకా మేము ఇదేం అనుకోలేదు. కాకపోతే ఫస్ట్ అయితే హగ్ ఇవ్వాలి, అది చాలు మాకు. చాలా చాలా మిస్ అయినాం. వాడి మాటలు కానీ వాడి కోపం కానీ, కోపం పడడు నిజానికి. నన్ను బాగా ఏడిపిస్తాడు అని ఏదో ఇట్లా కొంచెం అట్లా ఏడిపిస్తాడు. ఏడిపించినప్పుడు నేను అరిచేస్తాం, బాగా కొట్టుకుంటాం, టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, ఆ టైప్లా నేను బాగా అరిచేస్తాను. నేను కోప్పడతా, బాగా కోప్పడతా, వాళ్ళకంటే ఎక్కువ నేను కోప్పడతా. నన్ను ఏడిపిస్తాడు, చేస్తాడు, ఏంది గంతేతి. మా పిల్లలంటే బాగా అది. ఇంకా వాళ్ళని కూడా ఏడిపిస్తాడు. వాడు ఏడుస్తూ ఉంటే ఈయన నవ్విపిస్తూ ఉంటాడు. ఆ టైప్లో కొంచెం జరుగుతుంటాయి. అవి మిస్ అయినాం బాగా. వాడు అందులో ఏడుస్తూ ఉంటే కొంచెం చూస్తుంటే ఇక తన ఆట వల్లనైతే ముందుకెళ్ళిండు. ఆ నెగిటివిటీ ట్రోల్స్ తగ్గినాయి. ఓకే, అందరి ప్రేమనైతే దొరికింది మాకు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు తనని. అరే ఇట్లా మనం రైతు అంటే ఏంటి అని చూపించడానికి వెళ్ళిండు, చూపించిండు. అది అర్థం చేసుకొని అందరు సహకరించారు, విన్నర్ని చేసారు. అందుకు మేము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ రుణాన్ని అయితే మేము తీర్చుకోలేము. అంటే శివాజీ గురించి చెప్పాలంటే ఏమంటారు అంటే ప్రతి విషయంలో శివాజీ పల్లవి ప్రశాంత్తోనే ఉన్నాడు కదా. సో శివాజీ గురించి చెప్పాలంటే మీరు నిజానికి తమ్ముడు చాలా లో అయిండు. ఫస్ట్ 2 వీక్స్ అందరూ ఇట్లా ఒకటేసారి తన పైకి అటాక్ చేసేసరికి అది అక్కడ సహజం. ఎవరికైనా అరే ఇట్లా వచ్చిండు, ఓకే ఏం చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ తోటి ఎవరైనా అంతే, అదే కామన్ అది. కాకపోతే ఆ లో అయిన సిచ్యువేషన్లో శివాజీ సార్ చాలా మోటివేట్ చేసిండు. దీనికి అరే ఓకే మనకు ఒకరు దొరికిర్రు, ఫాదర్ ప్లేస్లో ఉండి తనని ముందుకు నడిపించిండు, గాడ్ ఫాదర్ లాగా అయిపోయిండు, ఒక అండ దొరికింది అని అనుకున్నాం. అదే టైంలో ఇప్పుడు స్పై అయిపోయింది కదా, అదొక అదే ఆ స్పై టీమ్ గురించి మీ అభిప్రాయం ఏం చెప్పాలి, ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతే. అక్కడ నిన్న మీరు చూసారా బిగ్ బాస్ అయిపోవడం కూడా చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్దీప్ కార్ వాళ్ళ కొట్టిరు, అలాగే మన గీత్ రాయల్ కార్ వాళ్ళ కొట్టిరు అని చెప్పి కూడా కొన్ని నడుస్తున్నాయి బయట. వాస్తవానికి ఏం జరిగిందంటారు? మరి అక్కడ ఉన్నారా మీరు? ఆ రోజు లేరంటున్నారు కదా, ఏమని తెలిసిందా దాని గురించి? దాని గురించి అంటే మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మేము చూడలేదు, మేము వెళ్ళలేదు. అది అక్కడ ఎట్లా అంటే ఫ్యాన్స్ అని అంటే అభిమానం చూపెట్టుకుంటారు, కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా కొట్టడం అయితే పద్ధతి కాదు నిజానికి. కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా టార్గెట్ చేసి కొట్టడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మంచిగున్న వాళ్ళని చెడగొట్టడం అంటే ఇదే. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చేసినా ఓకే ఫ్యాన్స్ అరే మా ఏమంటారు తనని ఇట్లా వాళ్ళ అభిమానాన్ని చూపెడుతున్నారు కొంతవరకు. అరే ఇప్పుడు మనల్నైనా సరే అమ్మ తిడుతుంటే మనం ఇట్లా వద్దు ఇట్లా తిట్టకు అని చెప్పేసి ఎట్లా అయితే అంటామో వాళ్ళు అట్లనే అన్నారు. కానీ ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టారు అంతవరకు ఓకే. కానీ వేరే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి ఆ పేరు పెట్టుకొని వాళ్ళ పరువు తీయడానికే చూసినట్టు అయిపోతుంది నిజానికి. ఇప్పుడు అమర్దీప్ అన్న ఫ్యాన్స్ కానీ మా తమ్ముడి ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ అట్లా చెయ్యరు, ఏదో వీళ్ళకు చేద్దాం అన్న టైప్లో వేసేసి ఇప్పుడు వాళ్ళ పేరుతోటి ఏం సాధిస్తారో తెలియదు. ఇక అది మనం ఇంకా ఏం చెప్పలేం, వాళ్ళ మనసుకు తెలిస్తే సరిపోతుంది. సో అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కట్టింగ్లో పోతాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్స్పెక్ట్ చేశారా మీ బొమ్మర్ది బిగ్ బాస్ హౌస్కి పోతాడని? బిగ్ బాస్ హౌస్కి పోతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలాసార్లు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబా మనం ఒక వీడియో ఇద్దాం బాబా, మా బాబా అని తెలియాలి కదా, మాది గోదావరికి అన్నట్టు గోదావరికి అని, బాబా మా బాబా అని తెలియాలి కదా బాబా అది అని చాలాసార్లు అన్నాడు. నాకేమో ఈ ఇట్లా వీడియోలు ఫోటోలు నాకు ఇష్టం ఉండదు, ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అయితే ఒక వీడియో తీద్దామని తీసినాం అక్కడ మా సింగరేణిలో సైలో బంకర్ అని ఉంటుంది, ఒక వీడియో తీసినాం. తీసిన తర్వాత చాలామంది ఇతను మీ బామ్మారదా అని చాలామంది అన్నారు. మీ బామ్మారది అంటే సొంత బామ్మారదా లేకుంటే అది ఇది అని, అంటే వాళ్ళ సిస్టర్నే నేను చేసుకున్నా అని చెప్పిన. అప్పుడు నాకు అనిపించింది అదే టైంలో ఒక మాట, నేను అంతకు గత ఏడాది అంటే దానికి 1 year ముందు ఒక మాట అన్న, ఒక ఇన్స్టాలో ఒకటి బ్యాడ్ కామెంట్ వచ్చింది కొంచెం వల్గర్గా వస్తే, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఇది
నువ్వు బిగ్ బాస్ పోవడం ఏంది ఇదంతా ఎందుకు, ఈ కామెంట్ చూసి నేను బాగా డిసప్పాయింట్ అయినాం, అందరం సఫర్ అయినాం. ఇక కానీ తర్వాత తెలిసింది, తర్వాత ఇట్లాంటి ఒక వీడియో పెట్టాగానే అంటే మామూలుగా ఇతనికి కూడా అభిమానులు ఇంతమంది ఉంటారా అని అప్పుడు నేను కొంచెం ప్రోత్సహించిన. ఓకే నువ్వు వెళ్తావు అది అనుకున్నా, కానీ పోతాడని అనుకోలేదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనుకున్న లక్ష్యం పోవడం ఆయన గోలు, పోవడమే కాకుండా విజయాన్ని సాధించిండు. చాలామంది పాపం ఒక కామన్ మ్యాన్ కూడా విన్నర్, ఒక కామన్ మ్యాన్ విన్నర్ ఇంత ఈ చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో లేదు, చేపిద్దామని అనుకున్నారు, అందరు ఏకమయ్యారు, విన్నర్ చేసారు. ఈ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అందరికీ చాలా మంది కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు రైతులు కానీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారన్న, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మీ బొమ్మలు బిగ్ బాస్ వస్తుంది అంటే, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అందరూ అంటున్నారు ఇంకేంది మీ బామ్మర్ది బిగ్ బాస్కి వెళ్ళిండు, విన్నర్ అయ్యిండు, ఇంకేంది నీ లైఫ్ టర్న్ అవుతుంది అది అంటున్నారు. కానీ మనకు మా బామ్మర్ది గెలిచిండు, చాలా సంతోషం అంతే. ఇంకా అంతకు మించి ఇంకా నేనేమనుకోను, గెలిచిండు, అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఈ తెలుగు రాష్ట్రాలు కానీ అంటే వేరే మన అదర్ స్టేట్స్ కూడా చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్లు చేస్తారు, ఒకసారి మీ బామ్మర్తో మాట్లాడేవా అంటే తప్పకుండా మాట్లాడిస్తా. ఎందుకంటే వాళ్ళు ఓటేస్తేనే మా బామ్మర్ది గెలిచిండు. చాలామందిని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడిస్తా. అంటే మీ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్లో మీ ఇద్దరు కలిసి ఏదైనా బాధపడ్డే రోజు ఏదో రోజు అని ఉందా? సెకండ్ వీక్ మన కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసి అంటే మేము అట్లా అనుకున్నాం, టార్గెట్ చేసి అట్లా చేయడం వల్ల మేమైతే బాధపడ్డాం. కానీ బయట వాళ్ళు చెప్పారు ఏం బాధపడకండి, కొంచెం మాకు ధైర్యం చెప్పారు. అది అప్పుడు ఎందుకంటే మా అత్తమ్మ కొంచెం మా మామయ్యకు బీపీ షుగర్ అలాంటివి ఉన్నాయి కదా, కొంచెం బాగా వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి చూపించాలి, టీవీ చూపించాలి అప్పుడు, ఎందుకంటే అది చూస్తే కొంచెం మళ్ళీ ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయని. ఇక తర్వాత మెల్లగా ధైర్యం చెప్పి కామన్గా అలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏం కాదు అన్న. ఇక అట్లయితే ముందుకు సాగిపోయింది. ఏదేమైనా శివాజీ గారి చాలా మంది మనకు ఏమైనా ఇన్స్టాల్ అయినా పెట్టినా కూడా కామెంట్లలో స్పై టీంలో ఎవరు విన్ అయినా కూడా ఫుల్ హ్యాపీ అనేది, మేము కూడా హ్యాపీ. అది ఎవరైనా పర్లేదు, శివాజీ అయినా పర్లేదు, ప్రశాంత్ మన ప్రశాంతే విన్నర్ కావాలని ఏమి లేదు, అంత ప్రజల వాళ్ళ మీదకి వదిలేసినాం. ఎవరు గెలిచినా హ్యాపీ వీళ్ళ ముగ్గురిట్లలో. మేమైతే అనుకున్నాం టాప్ 1, టాప్ 2, టాప్ 3లో వీళ్ళు ముగ్గురే ఉండాలని మేము కోరుకున్నాం. అంటే అన్న ప్రశాంత్ అదే శివాజీ బయటకు వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ బీభత్సంగా ఏడ్చింది, అంటే అసలు మునిగిపోయింది. అరే ఇది ఫ్యామిలీ కన్నా ఎక్కువ బాండింగ్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా ప్రశాంత్ చాలా బాధపడ్డాడు స్టేజ్ ఎక్కినప్పుడు కూడా. అంటే ఆ ఫీల్ ఒక 100 రోజుల అంతా. అంటే ఇంకా బయట కూడా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది ఏంటంటే శివాజీ లేకుంటే పల్లవి ప్రశాంత్ ఆడలేడా, శివాజీ స్టాండ్ తీసుకుని ఆడుతుండా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ నడుస్తున్నాయి. ప్రశాంత్ ఆడగలుగుతాడు, కానీ శివాజీ సార్ మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చిండు, ఇందులో మాత్రం సందేహం ఏం లేదు. శివాజీ గారి ప్రోత్సాహం ఉంటేనే ముందుకు వచ్చిండు, ఆయన మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చి ఈరోజు విన్నర్ అయ్యిండు. శివాజీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది అందరికీ తెలుసు, మన ప్రేక్షకులు చూసే వాళ్ళకు కూడా తెలుసు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం శివాజీ గారి విషయంలో. కానీ శివాజీ గారు కూడా మేము టాప్ 2లా ఉండాలని కోరుకున్నాం, కానీ అలా జరిగిపోయింది. అమర్దీప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే అమర్దీప్ కూడా కొన్ని విషయాలలో చూసుకుంటే కూడా నువ్వు రా నాకు పో అనకు అని చెప్పి ఇద్దరి మధ్య కొంచెం నడిచిండే. మరి లాస్ట్ ఆ ఎండింగ్ మూమెంట్ కూడా ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు కలిసి అందరం కలిసి మూవ్ అయ్యారు. సో నిన్న చూసినట్టయితే నిన్న కూడా చిన్న ఆ కారు పైన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అటాక్ చేసారు, గీతు రాయల్ కారు పైన అటాక్ చేసారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో మీకు తెలిసిన ఆ వార్తలు? మేము అమర్దీప్ను మనోడిని అంటే కామన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇక దానిలోకి వెళ్ళినాక ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కామన్గా బయటకు వచ్చినాక మామూలుగా అందరు కలిసి ఉంటారు, కానీ మేము అట్లా ఏం అనుకోలే. మామూలుగా బయటకు వచ్చినాక కలిసి ఉంటారు, కామన్ లైట్ తీసుకున్నాం. కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎవరైనా కూడా, మనం వాళ్ళనన్నా వాళ్ళు మనల్ని అన్నా, ఎందుకంటే మా ఇంట్లో వాడు కాబట్టి కొంచెం టార్గెట్ చేసినట్టు అది ఇది అని కొంచెం బాధ అనిపించింది. కానీ వాళ్ళు అప్పుడప్పుడు అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు కలుసుకున్న మూమెంట్స్ చాలా మంచి, ఎందుకంటే మంచి మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాం. అంటే వీళ్ళు అంటే అమర్దీప్ కూడా గేమ్ బాగానే ఆడుతాడు, కానీ ఏంటంటే మేమేమనుకున్నామంటే అన్న కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం అని మేము అనుకున్నాం, అంటే బయట వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఇది
అమర్దీప్ కూడా మంచి నైస్ క్యాండిడేటే, కానీ ఏదో హౌస్లో ఏదో మన ఏమంటారు ఏమో కోపం వచ్చి అంటే ఇద్దరు కలిసి ఒకటే ఫ్రేమ్ లో చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది నిజానికి. వాళ్ళిద్దరు అంటే అన్న తమ్ముడు అనే బాండింగ్ అయితే మాకు క్రియేట్ అయింది. అదే బాండింగ్ కొనసాగాలని కూడా అనుకుంటున్నాం. అంటే ఒకరికొకరికి కోపాలు లేకుండా అన్నీ మర్చిపోయి అది అక్కడి వరకే బయటకు వచ్చిన తర్వాత అదంతా అయిపోయింది, అది గేమ్ లాగానే చూడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ముందు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. సో చివరిగా మీ ఇద్దరు కలిసి పల్లవి ప్రశాంత్ డైలాగ్ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు, ఓటేసిన ఫ్యాన్స్కి ఏం చెప్తారో చెప్పిన తర్వాత ఆ డైలాగ్ అంటే మళ్ళీ వచ్చినట్టే తగ్గేది లేదు. ఒకసారి ఫ్యాన్స్కి చెప్పిన తర్వాత డైలాగ్. ఫ్యాన్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రశాంత్ విజయం వెనుక మీరే, మీ ప్రశాంత్ విజయాన్ని మీ విజయంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు లేనిది ప్రశాంత్ ఈరోజు విన్నర్ కాలేడు. మీరు అందరు సహకరించారు. ఒక కామన్ మ్యాన్ని కూడా మనం తలుచుకుంటే ప్రజలందరూ ఏకమై ఒక కామన్ మ్యాన్ని కూడా గెలిపించుకుంటాం అనే ఒక పట్టుదలతోటి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఈరోజు ప్రశాంత్ కళ నెరవేరింది. ఖచ్చితంగా ప్రశాంత్ ఏదైతే అనుకున్నాడో ఖచ్చితంగా దానికి ముందు నడిపిస్తాడు. ఏదైతే మనకు మాట ఇచ్చిండో స్టేజ్ మీద ఖచ్చితంగా దాన్ని మాట నిలబెట్టుకుంటాడు. సంకల్పం గట్టిదైతే ఏదైనా అది కష్టాన్నైనా ఇష్టంగా సాధించవచ్చు అనేది తమ్ముడు పల్లవి ప్రశాంత్ నిరూపించిండు. దాన్ని కూడా ప్రజలందరూ ఆచరణలో పెట్టి అది ఓకే, మనం తినకెందుకు ఓటేయొద్దు, తిననెందుకు మనం ఆదరించొద్దు అనే ఒక ఆలోచన వచ్చి అందరూ ఏకమై తమ్ముడిని విజయానికి కారణమయ్యారు. ఇప్పుడు తమ్ముడు విజయమే కాదు, ఇది అందరి విజయం, గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం. తమ్ముడిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మీ ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇట్లనే ఇంకా ముందు కూడా తమ్మునికి ఉండాలని, మీ ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని. డైలాగ్ ఒకసారి ఆ డైలాగ్, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ వచ్చినంటే తగ్గేది డైలాగ్ వైరల్. ఒకసారి మీ ఇద్దరు డైలాగ్. జై జవాన్ జై కిసాన్, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదిలే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అక్క. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు అంటే ఏం చెప్తావు అందులో హౌస్ లో మీ అన్నకు ఒక తోడుగా? శివాజీ అన్న మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఎందుకంటే అన్న కొంచెం సపోర్ట్ ఇట్లా ఇస్తున్నాడు, కొంచెం మైండ్ గేమ్ తో ఇట్లా ఆడుతున్నాడు. చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ 11 మందిలో ఆయన ఎవరైనా ఇస్తలేరో తెలియదు, కానీ శివాజీ అన్న అయితే కొంచెం సపోర్ట్ ఉంది, కాకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కొంచెం ఇక్కడ అన్న బ్యాక్ పుష్ బాగా ఇస్తున్నాడు, కాకపోతే అక్కడ వెళ్ళి కొంచెం వేరే చెప్తున్నాడు. ఒక మైండ్ గేమ్ అన్నది. సెలెక్ట్ ఏదైతే బిగ్ బాస్ వచ్చిందో సీజన్ 7 ఫస్ట్ సెలెక్ట్ అయినా అని చెప్పి మీ అన్న చెప్పగానే ఆ టైంలో నీకు ఏ ఫీల్ వచ్చింది బ్రో? అన్న ఎప్పుడు చెప్పిండు అంటే రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు. చాలా సంతోషపడ్డా, అంతకుముందు చెప్పలే మాకు. చాలా సంతోషపడ్డా మన, ఎందుకంటే అన్న కష్టం మేము చూసినాం. తినని రోజులు ఉన్నాయి, తిరిగిన రోజులు ఎక్కువ ఉన్నాయి. ఏది 5 రూపాయలకు మన 5 రూపాయలకు ఫుడ్ పెడతాడు చూడ, అక్కడ తిన్నాడు. హాస్పిటల్ ముంగడ క్యాన్సర్ పేషెంట్ పెడతాడు చూడు, అక్కడ తిన్నాడు అన్న. కానీ చాలా కష్టపడ్డాడు, ఫుట్పాత్ మీద వండుకున్న రోజులు ఉన్నాయి. చాలా ఏడ్చిండు, చాలా తిరిగిండు, చాలా కష్టపడ్డాడు అన్న. కానీ అట్లకెళ్ళి విజయం అయితే సాధించాడు. ఒక రైతు గట్టిగా పట్టుదల పట్టిండు, అనుకుంటే సాధించాలంటే ఏది లేదని అన్న అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయాడు. సో నీకెప్పుడు చెప్పిండు? నాకు కూడా అప్పుడే చెప్పిండు అన్న, అందరికి ఫ్యామిలీకే అప్పుడు చెప్పిండు. ఎల్లుండి అయితే వెళ్తా అనగా చెప్పిండు. ఆ టైంలో నీ ఫీల్? నా ఫీల్ అంటే చెప్పలేము ఇక. అన్న ఎంతో కష్టం చేస్తే గానీ ఫలితం రాలేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ కూడా చేసేట్లనే ఇట్లా వచ్చిందని మేము అసలు అనుకోరా బ్రో, మీ ఇద్దరు నిజంగా అనుకోరా అసలు పోతాడు బిగ్ బాస్ కి పోతాడు అని చెప్పి అసలు 1% అయినా హోప్ ఉండేనా? ఉండే అన్న, ఖచ్చితంగా ఉండే. ఖచ్చితంగా ఉండే. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక రోజు వస్తుందని మేము అంటారు కదా, కష్టపడితేనే సీజన్ 4 నుంచి సీజన్ 7 వరకు, సీజన్ 7 లో రాకుండా కానీ 8 ట్రై చేసు అన్న. అప్పుడన్నా దేవుడు కరుణించకపోదా, నేను గట్టిగా ట్రై చేసాడు, ఖచ్చితంగా సాధించాను. ట్రై మాత్రం చాలా కష్టంగా ఘోరంగా అంటే ఘోరంగా చేసిండు. అవునవునా. సరే, మన వ్యూవర్స్ ఏదో పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ అనుకున్న వాళ్ళకి కానీ పాజిటివ్ అనుకున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు మన వ్యూవర్స్ కోసం? ఇప్పుడు ఇప్పుడు అన్నని ఎలా అయితే ప్రేమించారో బయట ఉన్నప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్